అస్త్రప్రయోగం తెలియటం ఎంత ముఖ్యమో ఉపసంహారము తెలియటం అంతే ముఖ్యము. ప్రయోగ ఉపసంహారాలు రెంటినీ ముని వద్ద నుండి ఉపదేశము పొందాడు రామచంద్రుడు. ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా ఉపదేశం పొందాడు. అలా మునితో నడుస్తూ నడుస్తూ ప్రయాణం సాగించారు. వారికి అత్యంత మనోహరంగా, ప్రశాంతంగా, దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న ఒక ఆశ్రమం కనపడ్డది. అది చూడగానే రాముడు మునితో, ఇన్ని కాంతులు వెదజల్లుతూ ప్రకాశమానంగా ఉన్న ఈ ప్రాంతము ఇలా ఉండడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు. మహర్షి అందుకు ప్రతిగా, రామా, ఇది పూర్వము విష్ణువు వామనావతారంలో నివసించిన పుణ్యభూమి. ప్రస్తుతం నేను ఉంటున్నాను. దీని పేరు సిద్ధాశ్రమము. ఆశ్రమంలో ప్రవేశించగానే అచట నివాసముండే మునులందరూ మహర్షికి ఎదురేగి స్వాగతం పలికారు. రాముడు మహర్షితో, స్వామి, మీరు యాగదీక్షా స్వీకారం గావించండి. మేము రక్షణ బాధ్యతలు ఈ క్షణం నుండే స్వీకరిస్తున్నాము అని పలికి మహర్షి యాగశాల చుట్టూ తిరుగుతూ 1000 కళ్ళతో కాపలా కాస్తున్నారు. యాగము 6 రోజులు కొనసాగుతుంది. 5 రోజులు ఏ విధమైన విఘ్నము లేకుండా గడిచిపోయింది. 6వ రోజు అన్నదమ్ములిద్దరూ ఏమాత్రము అజాగ్రత్త లేకుండా కళ్ళలో ఒత్తులేసుకొని కాపలా కాస్తున్నారు. తమ్ముడిని రాముడు హెచ్చరించాడు ఇంకా జాగ్రత్తగా ఉండమని. ఇంతలో అందరూ చూస్తూ ఉండగానే ఒక్కసారిగా యజ్ఞకుండలో నుండి బగ్గుమని ఒక్కసారిగా అగ్నిజ్వాలలు పైకి లేచినవి. ఆ విధంగా జ్వలించటం రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నది. యజ్ఞం సాగుతున్నది. మంత్రపూర్వకంగా, శాస్త్రానుసారంగా యజ్ఞ నిర్వహణ గావిస్తున్నారు విశ్వామిత్రునితో కూడిన ఋత్విక్కులు. ఇంతలో ఆకాశం బ్రద్దలైనంత చప్పుడు. ఒక్కసారిగా ఆకాశమంతా నల్లని మేఘాలావరించినట్లుగా మిడుతల దండులాగా రాక్షస సైన్యం యాగశాలపైన ఆకాశాన్ని కప్పివేసింది. చిమ్మ చీకట్లు కమ్మినట్లున్నది. పెద్ద పెద్ద కడవలు పట్టుకొని మారీచ, సుబాహులు యజ్ఞకుండంలోకి రక్తధారలు కురిపిస్తున్నారు. రక్తంతో ఆ వేదిక నిండిపోయింది. వీరు చేస్తున్న దుష్కార్యాన్ని గమనిస్తూనే ఒక్కసారిగా విల్లు ఎక్కుపెట్టి నారి సారించి మానవాస్త్రం మంత్రించి విడిచిపెట్టాడు. అది రయ్యిన దూసుకుంటూ వెళ్ళి మారీచుడికి తగిలి వాడిని తోసుకుంటూ తీసుకెళ్లి 100 యోజనాల దూరంలోని సముద్రంలో పడవేసింది. ఆ దెబ్బకు వాడి దిమ్మ తిరిగి కళ్ళు బైర్లు గమ్మి మూర్ఛపోయాడు. మరలా క్షణం కూడా వ్యవధి లేకుండా ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి సుబాహుడి మీదకు వదిలాడు. అది వాడి గుండెల మీద పిడుగులా కూరి శరీరాన్ని చీల్చి చింద్రం చేసి వాడిని నేలకూల్చింది. మిగిలిన రాక్షసులందరూ రాముడు ప్రయోగించిన వాయవ్యాస్త్రం దెబ్బకు ఎక్కడి వారక్కడ చెల్లాచెదురై చెట్టుకొకరు పుట్టకొకరుగా నేలకూరారు. యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యింది.